Welcome to DVSK lectures. In this lecture, we are going to discuss about complete statistics about JEE 2025 results that have been released. So JEE Main 2025 results అయితే రిలీజ్ చేశారండి. కంప్లీట్ స్టాటిస్టిక్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో కట్ ఆఫ్ పర్సంటైల్స్ ఎంత, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీఆర్, పీడబ్ల్యూడి, అదేవిధంగా కేటగిరీ వైజ్ ఎంతమంది రాశారు, ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అటెంప్ట్ చేశారు, సో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, అదేవిధంగా ఎంతమంది ఎగ్జామ్ అయితే రాశారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఇక్కడ JEE Main 2025 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయండి. సో సెషన్ 1 వచ్చేసరికి మీకు 22nd, 23rd, 24th, 28th అండ్ 29th January 2025 ఎగ్జామ్ అయితే జరిగిందండి. సో సెషన్ 2 కానీ తీసుకున్నామంటే 2nd, 3rd, 4th, 7th అండ్ 8th April అయితే ఎగ్జామ్ జరిగిందండి. ఇవి నేను పేపర్ 1కి అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనకి సెషన్ 2 వరకు కానీ తీసుకున్నామంటే సో జనరల్ క్యాండిడేట్స్లో ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 2,68,418 అండి. మేల్ స్టూడెంట్స్ వచ్చేసరికి 1,32,278, మొత్తము 4,696 స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 1,17,582 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1,06,876, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 37,684, ఓబీసీ అయితే 3,99,002 స్టూడెంట్స్ అండి. సో మొత్తం కానీ తీసుకుంటే 10,61,840 స్టూడెంట్స్ అండి సెషన్ 2కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. బట్ అందరూ అయితే ఎగ్జామ్ రాయలేదండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ తీసుకున్నామంటే జనరల్ స్టూడెంట్స్ అయితే 3,72,675 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారండి. ఈడబ్ల్యూఎస్ అయితే 1,12,790 స్టూడెంట్స్ రాశారు. ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 97,887 మంది అయితే రాశారండి. ఎస్టీ కేటగిరీ 34,138, ఓబీసీ 3,74,860, టోటల్ 9,92,350 స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశారండి ఇన్ సెషన్ 2. అదే రెండు సెషన్స్ కలిపి కానీ తీసుకున్నామంటే మనము సో రెండు సెషన్స్ అంటే సెషన్ 1 కానివ్వండి లేకపోతే సెషన్ 2 కానివ్వండి, రెండు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 8,33,536 అండి. సో రెండు సెషన్స్ కూడా అపియర్ అయిన వాళ్ళు అయితే 7,75,383 అండి. అదేవిధంగా సెషన్ 1 వరకు మాత్రమే తీసుకుంటే 12,58,136 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారండి. అదే సెషన్ 2 వరకు తీసుకుంటే 9,92,350 స్టూడెంట్స్ అయితే రాశారండి. యూనిక్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అంటే మొత్తం మీద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అంటే సెషన్ 1 కానీ సెషన్ 2 కానీ ఎక్కడ తీసుకుంటే 15,39,848 అండి. అదేవిధంగా యూనిక్ క్యాండిడేట్స్ అపియర్డ్, సో మొత్తం మీద సెషన్ 1 కానీ సెషన్ 2 కానీ ఏదో ఒక ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ తీసుకుంటే 14,75,103 అండి. సో ఇయర్ బై ఇయర్ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే పెరుగుతున్నారండి. సో ఇక కట్ ఆఫ్ పర్సంటైల్ కానీ తీసుకున్నామంటే అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ కానీ తీసుకున్నామంటే 93.1023262 అండి కట్ ఆఫ్ పర్సంటైల్. అంటే ఈ పర్సంటైల్ కానీ అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కన్నా జనరల్ కేటగిరీ కింద తీసుకుంటే 97,321 అండి. అదేవిధంగా అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడి కానీ తీసుకున్నామంటే సో 0.0079349 అండి. సో ఈ పర్సంటైల్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయినట్టే. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ తీసుకుంటే 3,950 అండి. అదే ఈడబ్ల్యూఎస్ కానీ తీసుకున్నామంటే 80.3830119 అండి. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసరికి 25,009 స్టూడెంట్స్ అండి. ఓబీసీ కానీ తీసుకున్నామంటే కట్ ఆఫ్ పర్సంటైల్ 79.4313582 అండి. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయింది వచ్చేసరికి 67,614 అండి. అదే ఎస్సీ కేటగిరీ తీసుకుంటే 61.1526933 అండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ వచ్చేసరికి 37,519 అండి. అదే ఎస్టీ కేటగిరీ అని తీసుకుంటే 47.902645 అండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ వచ్చేసరికి 18,823 అండి. సో ఇదండి JEE Main 2025 రిజల్ట్స్ యొక్క కంప్లీట్ స్టాటిస్టిక్స్. మరిన్ని వివరాలతో మనం ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.